మహిళలపై రోజురోజుకి దౌర్జన్యాలు, లైంగిక దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయని నగర మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ మన జిల్లాలో నెలల వయసు ఉన్న పిల్లలపై కూడా అఘాయిత్యాలు జరిగాయని, బస్సుల్లో, రైళ్లలో, పని ప్రదేశాల్లో ఇలా ఎక్కడా భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, చట్టాలు మారినా కోరుకున్న మార్పు రావడం లేదని, మహిళల పరిస్థితి బాగులేదని ఆమె అన్నారు. ఇటువంటి నేపథ్యంలో మహిళా గర్జన పేరుతో వాజీ ఛానల్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, అందరూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. వాజీ ఛానల్స్ వారు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు గాను వారు మహిళా గర్జన అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 30వ తారీఖున కోట జంక్షన్ నుంచి. దాని గురించి ఆ కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల వల్ల మహిళలు, ఎందుకంటే మన జిల్లాలోనే నెలల పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాగే బస్సుల్లోనూ, ట్రైన్లోనూ అసలు మహిళలకు భద్రత లేకుండా పోతుంది. గాంధీజీ గారు కళ్ళ కన్నా స్వతంత్రం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు మటుకు జరుగుతూనే ఉన్నాయి. అవి అడ్డుకోవాలంటే మహిళలు వాళ్ళ పట్ల వాళ్ళు రక్షణగా, అంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని చేపట్టారు. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు మహిళల మీద. అయినా సరే మహిళలకు భద్రత లేకుండా పోతుంది. కాబట్టి ఈ మహిళా గర్జనకు అందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇంత మహిళలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు అవనియండి, ఎక్కడైనా సరే ఉద్యోగ రీత్యా, ఏదైనా సరే వ్యాపార రీత్యా ఎక్కడికి వెళ్తున్నా సరే మహిళల మీద అఘాయిత్యాలు మటుకు జరుగుతూనే ఉన్నది. ఈ అఘాయిత్యాలు ఆపాలి అంటే మహిళలు అందరూ కూడా ఉద్యమై కదిలి ఈ మహిళా గర్జనలో పాల్గొనాలని కోరుకుంటున్నాను.